హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాపకి బుక్స్ ఇచ్చారు. ఇవ్వండి చూడండి, ఇవన్నీ మా పాప బుక్స్ అనమాట. ఇవ్వండి ఎన్నో ఇవి ఇంకా 4 నోట్ బుక్స్ అనమాట. 4 ఇచ్చారు. 4 ఇచ్చారు. ఇంకా ఇన్ని టెక్స్ట్ బుక్స్ అన్నమాట. చూసారా, చూడండి. ఇవి ఓన్లీ నోట్బుక్స్ అన్నమాట. 4 ఇచ్చారు. ఇవన్నీ మళ్ళీ ఇన్ని బుక్స్ అన్నమాట. ఇవి వచ్చారు. చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇవన్నీ సెకండ్ క్లాసు పాపకి అనమాట. ఈ సెకండ్ క్లాసు సిబిఎస్ఈ సిలబస్ అనమాట. ఇవి అక్షరాల 12,000 రూపాయలు. ఇప్పుడు ఈ 12,000 సమస్య కాదు, ఈ 12,000 బుక్స్ అనమాట సిబిఎస్ఈ సిలబస్. మీకు కూడా ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్ చదివే పిల్లలు కూడా, అంటే మీకున్నారా సెకండ్ క్లాసు పిల్లలు, వాళ్ళకు కూడా 12,000 అయినాయి బుక్స్. ఇది సిబిఎస్ఈ అనమాట, సెంట్రల్ సిలబస్. అయితే ఇప్పుడు ఈ 12,000 బుక్స్ అంట. ఇప్పుడు ఇవన్నీ మరి వాళ్ళు ఎప్పుడు రాస్తారో ఏంటో కానీ చదివే బిజినెస్ అయిపోయింది. కాకపోతే మనం కొంచెం కష్టపడితే మనం కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. కొంచెం బాగా చదివే వాళ్ళు ఉంటే, మనకంటే బ్రెయిన్ లేదు కాబట్టి కొద్దిగా చదివే వాళ్ళని పెట్టుకు మనం కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఏంటంటే 12,000 అంటాయి బుక్స్. అక్షరాలు 12,000. పిల్లలు 12,000 బుక్స్ ఏం చదువుతారండి సంవత్సరానికి వచ్చేటప్పటికి? ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి. మళ్ళీ వాళ్ళు మొయ్యాలి ఈ బుక్స్ అన్నీ. చూడండి పిల్లల లైఫ్ ఎలా ఉందో. మనకేమో 3 రూపాయలు అయితే బుక్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్లో. ఆ స్కూల్ అని లేకుండా మనం అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే పోయిద్ది అనిపిస్తుంది. కానీ అలా చదివియము మనం. ప్రెస్టేజ్ అనమాట చదివించడానికి. వాళ్ళు ఆ స్కూల్లో చదివించారు, వీళ్ళు ఈ స్కూల్లో చదివించారు, మనం అంతకంటే ఎక్కువ స్కూల్లో చదివించాలి, రూపాయి ఎక్కువైనా చదివించాలని ప్రెస్టేజ్ పోతాం అంతే. ప్రెస్టేజ్ పోతే గోళ్ళ దిగేది మనకే ముందు. చూడండి ఇన్ని బుక్స్. సెకండ్ క్లాసు పాపకి 7 ఇయర్స్ పాప. మనం ఇన్ని బుక్స్ ఎప్పుడన్నా క్యారీ చేసామా? ఇన్ని బుక్స్ అన్ని ఎప్పుడన్నా తీసుకెళ్ళామా? దాని ముందు ఒకటి వెనకమాల ఒకటి. ఒక్క బుక్ కొంటే దాని ముందు ఒక పార్ట్ రాసేవాళ్ళం, వెనకమాల ఒక పార్ట్ రాసేవాళ్ళం, మళ్ళీ మధ్యలో ఒక సబ్జెక్ట్ రాసేవాళ్ళం. ఇన్ని చేసేవాళ్ళం. మనం ఇన్ని బుక్స్ ఎప్పుడన్నా కొనుక్కున్నామా? 3 రూపాయలు ఇస్తే బుక్స్ ఎక్కువ మనకి. ఈ రోజుల్లో అలా ఉన్నాయి. ఏం చేస్తాం, తప్పదు కదా.